ఒక పచ్చని పల్లెటూరులో రాజమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె రోజు నదికి వెళ్ళి తన 2 మట్టి కుండల్లో నీళ్లు తెచ్చేది. అయితే ఒకటి మంచి కుండ, మరొక మట్టి కుండ చిల్లు కుండ. అయితే మంచి కుండ ఎప్పుడూ గర్వంగా ఉండేది. ఒక్కసారి "చూసావా రాజమ్మ, నేను ఎంత గొప్పదాన్నో! నది నుండి నీ ఇంటి వరకు ఒక్క చుక్క కూడా నీరు వృధా కాకుండా మోసుకొస్తున్నాను. నేను నీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాను" అంటుంది. అప్పుడు చిల్లుకుండ బాధతో తలదించుకొని, "అవును, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. నేనే నా లోపం వల్ల రాజమ్మ కష్టాన్ని సగం వృధా చేస్తున్నాను" అని బాధపడుతుంది. అయితే చిల్లుకుండ మళ్ళీ కన్నీటితో, "రాజమ్మ, నన్ను క్షమించు. నాకున్న ఈ చిల్లు వల్ల నేను సగం నీటిని దారిలోనే పోగొడుతున్నాను. నన్ను తీసేసి కొత్త కుండను కొనుక్కో. నేను నీకు భారంగా ఉన్నాను" అంటుంది. అయితే రాజమ్మ శాంతంగా, "నా చిట్టి కుండ, నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఒక్కసారి మనం వచ్చే దారిని గమనించు. చూసావా, నీ వైపు ఉన్న దారిలో ఎన్ని రంగురంగుల పూల మొక్కలున్నాయో. అదే ఆ మంచు కుండ వైపు చూడు. అక్కడ కేవలం మట్టి మాత్రమే ఉంది." ఇప్పుడు చిల్లుకుండ ఆశ్చర్యంగా, "అది ఎలా జరిగింది రాజమ్మ?" అంటుంది. అప్పుడు రాజమ్మ, "నీలో చిల్లు ఉందని నాకు ముందే తెలుసు. అందుకే ఆ దారిలో నేను పూల విత్తనాలు చల్లాను. ప్రతిరోజు నీ నుండి కారే నీటితో ఆ మొక్కలు ప్రాణం పోసుకున్నాయి. ఆ పూలతోనే నేను దేవుడిని పూజిస్తున్నాను. నా ఇంటిని అలంకరించుకుంటున్నాను. నీవు ఇలా ఉండటం వల్లే ఇంత అందం సాధ్యమైంది" అని చెప్తుంది. అప్పుడు మంచుకుండ ఇదంతా విని పశ్చాత్తాపంతో, "నన్ను క్షమించు మిత్రమా. నీ లోపమే ఒక గొప్ప సృజనకు కారణమైందని నేను తెలుసుకోలేకపోయాను" అని చెప్తుంది. అప్పటినుంచి మంచుకుండ అలాగే చిల్లుకుండ మంచి స్నేహితుల్లా ఉంటారు. మనందరిలో ఏదో ఒక లోపం ఉండవచ్చు. కానీ ప్రతి లోపం వెనుక ఒక అందమైన ప్రయోజనం దాగి ఉంటుంది.